హాయ్ అండి, నేను మీ హర్త. వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 డేస్ ఛాలెంజ్లో డే 7 అండి. ఇంకా మార్నింగ్ లేవగానే హెడ్ బాత్ చేసేసి మా హస్బెండ్కి అయితే టీ అయితే పెట్టిచ్చేసానండి. ఇంకా బద్రిబాబు ఇంకా పనుకొనే ఉన్నాడు. ఇంకా నేను వచ్చేసి ఇంటి ముందు అయితే కసువు అయితే చిమ్ముకుంటూ వస్తున్నాను. ఇంకా ఇంటి ముందు కసువు చిమ్మేసి ఇంటి లోపల కూడా నీట్గా కసువు అయితే చిమ్మేసుకున్నానండి. ఇంకా అలాగే మాప్ అయితే పెట్టేసుకున్నాను. కసు మనం చిమ్ముతుంటే ఎక్కడి నుంచి వస్తూనే ఉంటుంది కదండి దుమ్ము. డైలీ మాప్ పెడుతూనే వస్తూనే ఉంటుంది. ఇంకా మన పని అదే కదండి, ఇంకా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలా. ఇంకా నేను వచ్చేసి దీపాలు అయితే నీట్గా కడిగి పక్కన పెట్టేసుకుంటున్నానండి. దీపాలు కడిగేసుకుని వాటికి పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇంటి ముందు కూడా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. నాకైతే అంతగా రావండి ముగ్గులు. ఇప్పుడు మ్యారేజ్ అయినాక నేర్చుకున్నాను. చాలా మందికి ముగ్గులు వేయాలంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కదా. ఇంకా నేను వచ్చేసి పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా పూజ చేసుకునే రోజు అయితే మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా బాగుంటుందండి. ఇంకా నేను పూజ చేసుకున్న తర్వాత బద్రిబాబు కూడా నిద్రపోయి లేచిండు. ఇంకా బద్రిబాబుకి కూడా స్నానం చేపించేసాను. ఇంకా బద్రిబాబు చూడండి ఫేస్ క్రీమ్ బద్రిబాబునే రాసుకుంటాడంట. ఇంకా బద్రిబాబు కూడా ఫేస్ క్రీమ్ రాపిచ్చేసి ఇంకా బద్రిబాబుని కూడా రెడీ చేసేసానండి. ఇంకా టీవీలో వచ్చేసి గాడ్ సాంగ్స్ పెట్టుకొని వింటూ పని చేసుకుంటున్నానండి. బాగా పీస్ఫుల్గా ఉంటుందని. మీరు ఎంతమంది ఎలా చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నేను వచ్చేసి ఇడ్లీ పిండి అయితే ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కకు అయితే పెట్టుకుంటున్నానండి. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ చట్నీ చేద్దామని ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అయితే పోసుకుంటున్నాను. ఇంకా బద్రిబాబుకి కూడా దోశ అయితే వేయించేసి నాకు కూడా దోశ అయితే పోసుకున్నానండి. మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బద్రి అసలు కర్రీనే తినడండి, కారమే తినడు. కారం తినడానికి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మా హస్బెండ్కి కూడా అయితే దోశలు అయితే వేయించేసి ఇచ్చేసానండి. మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయిండు. ఇంకా బద్రి నేను కూడా తినేసాము. ఇంకా లంచ్లోకి వచ్చేసి వైట్ రైస్ టమాటో కారం అయితే చేశానండి. ఇంకా నేను వాటర్ బాటిల్స్కి అయితే వాటర్ నింపేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా పాత్రలు అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నానండి మార్నింగ్ తిన్నవి. ఇంకా బద్రిబాబు టాయ్స్తో అయితే ఆడుకుంటుండు. ఇంకా బద్రిబాబుకి అయితే రైస్ తినిపిస్తూ మాటలు చెప్తూ రైస్ అయితే తినిపించేసానండి. బద్రిబాబు మారం చేయను, నేనే తినిపించాలా. బద్రిబాబు అసలు తిన్నాడు. ఇంకా నా కోసం కూడా నేను రైస్ అయితే పెట్టుకొని తినేసానండి. బెంగళూరులో అయితే డైలీ వర్షాలు అయితే పడుతున్నాయండి. ఇంకా బద్రిబాబు కూడా పడుకున్నాడు. బద్రిబాబు పడుకున్నప్పుడు నేను నా వీడియోలన్నీ ఎడిట్ చేసుకుంటాను. ఇంకా బద్రిబాబు నిద్రపోయి లేచిన తర్వాత ఆరెంజ్ అయితే ఇచ్చానండి, స్నాక్స్గా తినేసాడు. ఇంకా నైట్ డిన్నర్లో కూడా వచ్చేసి బద్రిబాబుకి అయితే దోశ వేయించేసి నేను కూడా అయితే రైస్ పెట్టేసుకొని తినేసానండి. డే 7 ఇదేనండి వ్లాగు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.